ఐపీఎల్ 10 లో ధోనీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది పూణే వారియర్స్. ధోనీకి బదులు ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ని ఎంపిక చేసింది. జట్టు ఆట తీరు సరిగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. నిరుటి సీజన్లో 7వ స్థానంలో నిలిచింది పూణే. ఐపీఎల్ 10 లో ధోనీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన్ను కెప్టెన్సీ నుంచి తప్పించింది పూణే వారియర్స్. ధోనీకి బదులు ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ని ఎంపిక చేసింది. జట్టు ఆట తీరు సరిగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. నిరుటి సీజన్లో 7వ స్థానంలో నిలిచింది పూణే. ఐపీఎల్ 10 లో ధోనీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన్ను కెప్టెన్సీ నుంచి తప్పించింది పూణే వారియర్స్. ధోనీకి బదులు ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ని ఎంపిక చేసింది. జట్టు ఆట తీరు సరిగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. నిరుటి సీజన్లో 7వ స్థానంలో నిలిచింది పూణే. దీనికి సంబంధించి పూర్తి సమాచారం స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు అడుగుదాం. వెంకటేష్ గారు, పూణే యాజమాన్యం తీసుకునే డెసిషన్ మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? చాలా షాకింగ్ డెసిషన్ అండి ఇది. ఎందుకంటే ధోని ఇప్పటికీ అంటే అతను ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా తనంతట తప్పుకున్నాడు, ఓకే. కానీ అతన్ని తొలగించడం, అతనికున్న కరిస్మా గానీ అతనికున్న ఇమేజ్ ని కానీ చూస్తే చాలా షాకింగ్ డెసిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ సీజన్ లో మీరు అన్నట్టుగా 7th ప్లేస్ లో నిలిచిన మాట వాస్తవమే, కానీ ఫస్ట్ ఇయర్ కాబట్టి టీం ఇంకా సెట్ కాలేదు కాబట్టి అలాంటిది ఏమైనా జరిగి ఉంటుంది. కానీ ఇది డెసిషన్ మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఎందుకంటే ఐపీఎల్ లో మనం చూస్తున్నాం ఎక్కువ టీంలకి ఇండియన్ క్యాప్టెన్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు, ఎక్సెప్ట్ సన్ రైజర్స్ లాంటి టీమ్స్ తప్ప. సో ఇండియన్ కెప్టెన్ ఉంటే బెటర్ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఈ డెసిషన్ ఏ రకమైన లాజిక్ తో తీసుకున్నారో మనకి ఏమాత్రం అర్థం కాలేదు. లేదా ఎందుకంటే ఇండియన్ టీమ్ కెప్టెన్సీ నుంచి కూడా ధోని తప్పుకున్నాడు కాబట్టి తనంతట తానే వాలంటరీగా తప్పుకున్నాడు అనేది కూడా కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. బట్ ఓవరాల్ గా ఏ విధంగా చూసినా కూడా ఇట్ ఈస్ అ వెరీ వెరీ షాకింగ్ డెసిషన్ అని చెప్పాలి. అంటే కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ధోని కన్నా బెటర్ గా పర్ఫామ్ చేస్తాడని అనుకోవచ్చా? అలా అనుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవండి. అతను ఇంతవరకు ఐపీఎల్ లో అయితే లీడ్ చేయలేదు. ఆస్ట్రేలియాకి అతను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ ఆస్ట్రేలియన్ టీం కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎనీ కెప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. సో టీంను బట్టి కెప్టెన్ ఉంటాడు. మనకి తెలుసు పూణే టీంలో బ్యాటింగ్ లో చాలా వీక్ టీమ్ గా మనకి అది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదే స్టీవ్ స్మిత్ కూడా లాస్ట్ టైం బ్యాటింగ్ లో కూడా పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. సో ధోనిని తప్పించడం, స్టీవ్ స్మిత్ ని పెట్టడం అనే విషయంలో ఎలాంటి లాజిక్ ని ఫాలో అయింది, దాని వెనకాల ఉన్న వాళ్ళకి రీజన్స్ ఏంటనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అంటే కెప్టెన్సీ నుంచి తొలగించినట్టుగా ధోనికి ఇన్ఫర్మేషన్ అందించుంటారా, లేదంటే ఇది సడన్ గా తీసుకున్న డెసిషన్ అంటారా? సడన్ గా తీసుకుంటారు నేను అనుకోను. ఎందుకంటే అతను ప్లేయర్ గా అతనికి ఇంకా
అతని రిక్వైర్మెంట్ వాళ్ళకి డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే కీలకమైన ప్లేయర్ ధోని. నాట్ ఓన్లీ ద వికెట్ కీపర్, ఒక బ్యాట్స్మెన్ గా, ఒక ఫినిషర్ గా అతను జట్లో ఉన్నాడు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాటింగ్ లో చాలా వీక్ టీం అది. సో అలాంటి వీక్ టీం కి ఒక స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అవసరం. సో ధోనిని పూర్తిగా అతన్ని అవమానకరంగా తొలగించే అవకాశం అయితే ఉంటుందని నేను అనుకోను. ధోనికి చెప్పే చేసి ఉంటారు, లేకపోతే ధోని వాలంటరీగా తప్పుకున్నాడా అనేది మనకి తెలియాల్సి ఉంది. ధోని వాలంటరీగా తప్పుకున్నాడనే నేను ఈ పాయింట్ లో మనం ఊహించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వాలంటీర్ గా తప్పుకొని ఉంటే అదే ఇన్ఫార్మ్ చేసేవాళ్ళేమో. మీరు అన్నది కూడా కరెక్టే. వాలంటరీగా తప్పుకుని ఉంటే ధోని తనని తప్పుకున్నాడు కాబట్టి అతని స్థానంలో స్టీవ్ స్మిత్ నియమించారని చెప్పి ఉండేవారు. కానీ అది తొలగించడం అనేది మేనేజ్మెంట్ డెసిషన్. అది వాళ్ళ ప్రెరాగేటివ్ ని మనం అయితే క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే ఓటమికి ఎవరినో ఒకరిని బాధ్యులు చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఆ రకంగా చూసుకున్నా కూడా ధోని లాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, మీరు ఐపీఎల్ లో తీసుకోండి, లేకపోతే ఇండియన్ టీమ్ లో తీసుకోండి, మామూలు టీంలు కూడా ఒక ఛాంపియన్ టీమ్ గా అతను తీర్చిదిద్దాడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో అతని రికార్డు ట్రెమెండస్ గా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 2 సార్లు టైటిల్ గెలవడమే కాదు, మరో 2-3 సందర్భాల్లో ఫైనల్ కి వచ్చింది. ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వాళ్ళు సెమీస్ వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ కెప్టెన్ ని ఈ విధంగా అవమానకరంగా తొలగించడం అనేది చాలా చాలా ఆశ్చర్యంగానే ఉంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో 7th ప్లేస్ లో నిలిచింది. మరి ఇప్పుడు ధోని నీ కెప్టెన్స్ నుంచి ఇది తప్పించడం ద్వారా ఇంకా దీనిపైన ఎఫెక్ట్ ఉండదంటారు ఆ టీం పై? డెఫినెట్ గా ఉంటుందండి. నేను అదే చెప్పేది. ఎందుకంటే మిగతా టీమ్స్ అన్ని కూడా ఫారిన్ ప్లేయర్స్ ని కెప్టెన్ గా తొలగించి ఇండియన్ కెప్టెన్స్ ని ప్రిఫర్ చేస్తున్న టైం ఇది. మనం మిగతా టీంలు చాలా వరకు చూస్తే ఏంటంటే అన్ని టీంలకి ఎక్కువగా మనకి ఇండియన్ ప్లేయర్స్ కెప్టెన్ గా కనిపిస్తున్న పరిస్థితిలో ఒక ఇండియన్ కెప్టెన్ ని అందరూ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ తీసేసి ఒక ఫారిన్ ప్లేయర్ ని, భాష సమస్య ఉంటుంది, ఇంకా అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి. అలాంటి టైంలో ఒక ఫారిన్ కెప్టెన్ ని పెట్టడం అనేది ఏ విధంగా సమర్థనీయం, అది జట్టుకి మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ గాని చెప్పాలి. వెంకటేష్ గారు, ఇప్పటికే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ధోని కెప్టెన్సీ నుంచి ఆయన తప్పుకున్నాడు, మరి ఇప్పుడు ఐపీఎల్ నుంచి తప్పించారు. దీంతో ఇక కెరియర్ క్లోజ్ అయిపోయింది అనుకోవచ్చు అంటారా? అట్లా అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదండి. ఎందుకంటే ధోని మనం చూసాం, కెప్టెన్ గా అతను తప్పుకున్న తర్వాత అతను బ్యాట్స్మెన్ గా, కీపర్ గా అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇటీవల ఇండియా ఆడిన వన్డే సిరీస్ లో కానీ, తర్వాత T20 మ్యాచెస్ లో కానీ అతని బ్యాటింగ్ ఒక రిలాక్స్ గా బాగా బ్యాటింగ్ చేయడం అనేది మనకు అనిపిస్తుంది. ధోని లాంటి ప్లేయర్స్ ఏంటంటే రిటైర్ అయ్యే వరకు ఏదో ఒక పాయింట్ లో వాళ్ళ సత్తాన్ని చాటుకుంటారు. ధోని నిజంగా ఇలాగ అవమానకరంగా తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా తన బ్యాట్ తోనే సమాధానం చెప్తాడు. మళ్ళీ తను ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్, తను ఎంత కీలకమైన ప్లేయర్ అనేది తన బ్యాట్ తోనే ప్రూవ్ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ ఐపీఎల్ ఆప్షన్ ఉంది, ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ ఏ రకమైన ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? అంటే ఐపీఎల్ ఆక్షన్ నేపథ్యంలోనే డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే కెప్టెన్ ని మార్చిన తర్వాత కెప్టెన్ కూడా ఈ సెలక్షన్ లో, ఐపీఎల్ ఆక్షన్ లో కీలక పాత్ర వహిస్తాడు. తనకు ఎలాంటి ప్లేయర్స్ కావాలనేది అతని డెసిషన్ ఉంటుంది. ధోని ఉంటే ధోని మార్కు సెలక్షన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు స్టీవ్ స్మిత్ ఉన్నాడు కాబట్టి స్టీవ్ స్మిత్ మార్కు సెలక్షన్ ఉంటుంది. ఎక్కువగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ని తీసుకుని జట్టు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి అతను ఏమైనా మ్యాజిక్ ఫార్ములా బహుశా టీమ్ మేనేజ్మెంట్ ముందు ఉంచి ఉంటాడు. సో నేను డెఫినెట్ గా ఐ విల్ చేంజ్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ ది టీమ్ అని చెప్పి అతను ఏమైనా ఒక ఫార్ములాని వాళ్ళ ముందు తీసుకొచ్చి ఉంటాడు. అదే నేపథ్యంలో అతన్ని సెలెక్ట్ చేసి ఉంటారు. అంతేకాకుండా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ కెప్టెన్, ఆస్ట్రేలియా లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్ కెప్టెన్ జట్టులో మామూలు ఆటగాడిగా ఉండి ఒక రిటైర్ అయిన కెప్టెన్ ని జట్టులో ఉంచితే అతను పూర్తి కమాండ్ ఉండకపోవచ్చు జట్టు మీద అనే ఉద్దేశం కూడా మేనేజ్మెంట్ భావించింది. అయితే ఓవైపు భారత్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్ కు సిద్ధమవుతోంది. ఇలాంటి టైంలో పూణే కెప్టెన్ గా ఒక ఆసీస్ ఆటగాడిని కెప్టెన్ గా చేశారు. ఇది సిరీస్ పై ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా అది చాలా మొరల్ బూస్టింగ్ గా ఉంటుంది స్టీవ్ స్మిత్ కి. ఎందుకంటే ఇండియాలో ఐపీఎల్ ఆడేటప్పుడు కెప్టెన్ గా ఉన్నాను నేను అనేది నిజంగా మీరు అన్నట్టుగా టైమింగ్ కొంచెం మన సిరీస్ విషయంలో కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. డెఫినెట్ గా దాంతో అతని పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు.